లేదని చూచే వీక్షణం తానే బ్రహ్మమని బ్రహ్మమే తానని తెలిసే ఆ క్షణం అణువునణువునా వాడే నిండెరా జ్ఞానం జ్ఞేయం అంతా తానురా సత్యం తెలిపిన నాదమే వేదం సత్యం తెలిసిన జీవుడే బ్రహ్మం సత్యం తెలిపిన నాదమే వేదం సత్యం తెలిసిన జీవుడే బ్రహ్మం ఆర్ష సూఫీ వేదాంత సారం ఆర్ష సూఫీ వేదాంత సారం విన్నా కన్నా కరమునందున మలకం బ్రహ్మైక్యం ప్రజ్ఞానం బ్రహ్మా ప్రజ్ఞానం బ్రహ్మా శ్రీయును కైవల్యము జేగీయ దయా వైభవంబు కీర్తింప సదా మేయాధ్యేయంబగు తేజోయుతరప్సతము గూర్చు శుభ శతకంబుల్ ఓం శ్రీ సద్గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. లోకంలో సాధారణంగా మనం పరిశీలిస్తే ఆధ్యాత్మిక తత్వం గురించి ఎంతోమంది ఎన్నో రకాలుగా వ్యాఖ్యానాలు చేస్తూ ఉంటారు. చరిత్ర గమనిస్తే ఆ క్రమంలోనే ఎన్నో మతాలు ఎన్నో మార్గాలు ఏర్పడ్డాయి. వారికి ఉన్న జ్ఞానతత్వంతో ఆయా మార్గాలను వారు ఆవిష్కరించారు. అయితే కొందరు ఏమీ తెలియకపోయినా వారికున్న కొద్దిపాటి అవగాహనని సత్యమని బోధించే కుహ్నా గురువులు కూడా లోకంలో ఉంటుంటారు. ఆధ్యాత్మికతత్వం గురించి మాట్లాడకపోయినా పర్వాలేదు, కానీ ఆధ్యాత్మికతత్వాన్ని చెడుగా వ్యాఖ్యానిస్తే మాత్రం దానివల్ల ఆ వ్యాఖ్యానించిన వ్యక్తికి ఆ మార్గాన్ని అనుసరించి ప్రయాణం చేసే వారందరికీ కూడా తీరని నష్టం జరుగుతుంది. అందువల్ల చెడుగా వ్యాఖ్యానించడం, అజ్ఞాన విషయాలు చెప్పడం అనేది ఎంతో ప్రమాదకరమైన అంశం. అటువంటి వారు ఎన్నటికీ మోక్షాన్ని పొందలేరు. ఈ విషయాన్ని మహాకవి డాక్టర్ ఉమర్ అలీ షా చౌదరి వర్యులు శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క 6వ పీఠాధిపతి వారు సూఫీ వేదాంత దర్శనం అనే గ్రంథంలో జడాదేశం అనే శీర్షికలో ఒకానొక పద్యం ద్వారా ఇలా చెప్తున్నారు. అపమార్గం భవనీతి నీతి అని దుర్వ్యాఖ్యానముం చేయు నీ కృపణత్వంబునకున్ క్షమార్పణము లేనే లేదు. నీవెన్నిన నాళ్ళు ఉపవాసాది తపస్సమాధులను జోగించి కావించినన్ అపవర్గమును చేరనేరవు వృధాయాస ప్రగల్భంబులన్. తప్పుడు మార్గాన్ని, అవినీతిని నీతి అని చెడుగా వ్యాఖ్యానించే నీ మూర్ఖత్వానికి క్షమాపణ అనేది లేనే లేదు. నువ్వు ఎన్నేళ్ళు ఉపవాసం లాంటి పూజ పునస్కారాలు చేసినా కానీ వట్టి శ్రమే తప్ప ఆడంబరాలకి పోయి నువ్వు మోక్షాన్ని పొందలేవు అని దీని భావం. ఈ పద్యాన్ని మరింత వివరించుకుంటే ముందుగా ఏమంటున్నారు? అపమార్గం, అవినీతి, నీతి అని దుర్వ్యాఖ్యానమును చేయు అంటున్నారు. అపమార్గం అంటే తప్పుడు మార్గం అని అర్థం. మార్గం అనేది మనం ఉన్న స్థానం నుండి మన లక్ష్యానికి చేర్చేదిగా ఉండాలి. ఉదాహరణకి ఒక స్థానం నుండి మనం మరొక స్థానానికి చేరాలన్నప్పుడు ఆ చేరవలసిన గమ్యానికి చేర్చేటటువంటి విధంగా మన మార్గం తోడ్పడాలి. ఆ మార్గం మధ్యలో ఎక్కడైనా వక్రత కలిగినట్లయితే మన లక్ష్యాన్ని మనం చేరుకోలేం. అలాగే
వేరే చోటికి వెళ్ళిపోతే ఎన్నటికీ కూడా గమ్యాన్ని పొందే అర్హత ఏర్పడదు. మరి అటువంటి వక్ర మార్గాన్ని పొందకుండా ఆధ్యాత్మిక విధానంలో పరమాత్మతత్వం అనే గమ్యాన్ని, లక్ష్యాన్ని చేర్చేటటువంటి మార్గాన్ని అనుసరించాలి. కానీ లోకంలో వక్రత కలిగిన దుష్టమైన మార్గాన్ని అనుసరించేవారు ఎంతోమంది ఉన్నారు. అందువల్ల అపమార్గము అన్నప్పుడు అటువంటి తప్పుడు మార్గాన్ని అనుసరిస్తూ ఉన్నవారు అనైతికంగా, అధార్మికంగా, అతాత్వికంగా మెలుగుతూ ఎంతో నీచమైన విషయాల్ని ఆధ్యాత్మికతత్వంగా భావిస్తూ ఉంటారు. అటువంటి వారు ఏం చేస్తారు అంటే అవినీతి నీతి అని దుర్వ్యాఖ్యానమును చేయు అంటున్నారు. అవినీతిని వారు నీతిగా బోధిస్తారు. నీతి అన్నప్పుడు మన యొక్క ప్రవర్తన సరిగ్గా ఉండటం, దానికి ఉన్న అసలైన అర్థం. మరి అటువంటి నీతిని పూర్వకాలం నుండి ఆచారాల రూపంలోనూ, సాంప్రదాయాల రూపంలోనూ, ధర్మశాస్త్రాల రూపంలోనూ మన పూర్వీకులు ఆచరించిన మార్గాల్ని అనుసరించి ఆ నీతి కట్టుబాట్లు, ఆచారాలు అనేవి ఏర్పడ్డాయి. ఇవన్నీ కూడా ఎందువల్ల ఆచరించాలి అని మనం ప్రశ్నించుకుంటే సమాజం అంతా కూడా సుఖశాంతులతో, ఐకమత్యంతో జీవించాలి. అంటే నీతి అనేది ఎంతో అవసరం. మరి ఆ నీతిని అనుసరించకుండా అవినీతి ఏదైతే ఉంటుందో, ఏదైతే ఆచరించకూడని విషయం ఉంటుందో దాన్ని నీతిగా బోధిస్తూ ఉంటారు. చెడు మార్గంలో వెళ్ళేవారు కొహనా గురువులు అంతా కూడా. అందువల్ల ఆ విధంగా అవినీతిని నీతి అని చెడుగా వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. ఆ వ్యాఖ్యానించడంలో ఎన్నో రకాలైనటువంటి ఉదాహరణలు, ఎన్నో కథలు, ఎన్నో ప్రమాణాలు చూపించి తాము చెబుతున్న విషయమే నిజమనే విధంగా అందరినీ నమ్మిస్తూ ఉంటారు. తాము నష్టపోతూ తమతో పాటు ఉన్న ఎంతోమందిని నష్టపరుస్తూ ఉంటారు. అటువంటి కొహనా గురువులు లేదా అటువంటి మూఢ వ్యక్తిత్వాలు ఎవరైతే ఉంటారో వారికి క్షమార్పణం అనేటువంటిది లేదు. కాబట్టి కృపణత్వమునకు క్షమార్పణము లేనే లేదు అని చెప్తున్నారు. తర్వాత ఆ విధంగా వ్యాఖ్యానించే మూర్ఖులకు క్షమార్పణ అనేది ఎన్నటికీ ఉండదు. ఎందువల్లంటే తాము చెడిపోవడంతో పాటు తమతో పాటు కొన్ని లక్షల మందిని చెడు మార్గములో నడిపించి అందరినీ వినాశం వైపు నడిపించే వ్యక్తి ఎన్నటికీ క్షమార్హుడు కాదు. వారందరి పాప ఫలితాన్ని కూడా చెడు మార్గంలో నడిపించిన దుష్ట వ్యాఖ్యాత కొహనా గురువులు ఎవరైతే ఉన్నారో వారు తప్పకుండా పొందుతారు. అందువల్ల అటువంటి వ్యక్తులకు ఆ మూర్ఖత్వం అనేది ఎన్నటికీ నశించదు. అలాగే ఆ వ్యక్తి భగవంతుడి సన్నిధానంలో క్షమాపణ ఏర్పడదు. అందుచేత ఏం తెలిసినా తెలియకపోయినా అన్ని విషయాల్ని గ్రహించే జిజ్ఞాసతో ఉంటూ సాధన చేస్తూ ఆధ్యాత్మిక విషయాల్ని అవగాహన చేసుకుంటూ మన ప్రయాణాన్ని లక్ష్యం చేరేంత వరకు కూడా ఎంతో దృఢమైన విశ్వాసంతో మనం సాగించాలి. మధ్య మార్గంలోనే అన్ని విషయాలు తెలిసినట్లుగా ఆడంబరాలకు వెళ్ళినట్లయితే అన్ని విషయాలను తాను గ్రహించినట్లుగా వాటిని వక్రీకరించి లేని వాటిని ఉన్నట్లుగా, ఉన్న వాటిని లేనట్లుగా వక్రభాష్యాలు అల్లి చెప్పినట్లయితే అటువంటి వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా క్షమాపణ అనేది ఉండదు. కాబట్టి ఆధ్యాత్మిక విషయాల్ని ఎలా పడితే అలా మాట్లాడకూడదు. సత్యం మనకి స్పష్టంగా తెలిసి ఉన్నట్లయితే మాత్రమే ఆయా విషయాల్ని మనం ప్రస్తావించాలి. తర్వాత ఏమంటున్నారో, నీవు ఎన్ని నాళ్ళు ఉపవాసాది తపస్సమాధులను ఉద్యోగించి కావించినను అని చెప్తున్నారు. ఆ విధంగా ఆధ్యాత్మిక తత్వాన్ని చెడుగా వ్యాఖ్యానించి చెడు విషయాలు చెప్పేవారు ఎన్ని ఉపవాసాలు చేసినా, ఎన్ని పూజలు పునస్కారాలు చేసినా, ఎన్ని దానాలు, యాగాలు, యజ్ఞాలు ఇవన్నీ చేసినప్పటికీ కూడా, ఎన్ని సంవత్సరాల పాటు వీటన్నిటిని ఆచరించినప్పటికీ కూడా వారికి సిద్ధి అనేది కలగదు. అవన్నీ కూడా వట్టి శ్రమగా మాత్రమే మిగిలిపోతాయి తప్ప వారు ఎప్పటికీ మోక్షాన్ని పొందలేరు. వృధాయాస ప్రగల్భంబులన్ అపవర్గంబులను చేరనేరవు అంటున్నారు. అంటే ఆ క్రియలన్నీ వ్యర్థమైన ప్రయాసలుగా మిగిలిపోతాయి. వారెన్ని సాధన చేసినా, ఎన్ని పూజ పునస్కారాలు చేసినా, ఎన్ని యాగాలు చేసినా, ఎన్ని వ్రతాలు చేసినా,
ఎన్ని భక్తిపరమైన కార్యక్రమాలు చేసినా, ఎంత చక్కగా వారు ఈ కార్యక్రమాలన్నీ సలిపినప్పటికీ కూడా తమ మనసులో ఉన్న దుష్టత్వాన్ని తొలగించుకోపోవడం వల్ల, మనసు పవిత్రత చెందకపోవడం వల్ల, ఆ పవిత్రత లేని మనసులో జ్ఞానం ఉదయించకపోవడం వల్ల, వారిలో ఉన్న భ్రాంతి భావాలు తొలగకపోవడం వల్ల వారికి ఎన్నటికీ కూడా జ్ఞానోదయం కలగదు. జ్ఞానం లేనిదే మోక్షం లభించదు. కాబట్టి ఆ కైవల్య స్వరూపమైన సిద్ధి వారికి ఏర్పడదు. అపవర్గమును చేరనేరు అంటూ ఎంతో స్పష్టంగా చెప్తూ ఉన్నారు. ఎప్పటికీ కూడా మోక్షాన్ని పొందలేరు. అందువల్ల ఈ పద్యం ద్వారా మనం ఏం తెలుసుకోవచ్చు అంటే, తప్పుడు మార్గాన్ని అనుసరిస్తూ అవినీతిని నీతి అని చెడుగా వ్యాఖ్యానించే వారెవరికీ కూడా భగవంతుని సమక్షంలో క్షమాపణ అనేది ఉండదు. అటువంటి వారు ఎన్ని రకాల విషయాలు చేసినా వారికి మోక్షం లేదు. అందువల్ల తెలియని విషయాలని గురించి మాట్లాడకుండా తెలుసుకోవాలనే జిజ్ఞాసతో ప్రయాణం సాగించి, సాధనతో ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణం సాగించి తరించే ప్రయత్నం చేయాలి. అందరికీ నమస్కారం. ఓం శ్రీ సద్గురుభ్యో. ఓం శ్రీ సద్గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. సాధారణంగా ప్రతి మనిషి కోరుకునేది ప్రశాంతత, సంతృప్తి, ఆనందం. ధనం సంపాదిస్తే ప్రశాంతంగా జీవించవచ్చని చాలామంది భావిస్తారు. కానీ ఎన్నో సౌకర్యాలను సమకూర్చుకున్న, ఎన్నో విజయాలు సాధించిన సంతృప్తి కలుగదు. ఆధ్యాత్మిక భావం లేకపోతే ఎవరికి నిజమైన ప్రశాంతత, సంతృప్తి, ఆనందం లభించవు. మరి వీటిని ప్రసాదించే దివ్యమైన మార్గమే వేదాంతం. కానీ నేటి సమాజంలో వేదాంతం పేరుతో ఎంతో మంది కుహనా గురువులు వేషధారులే కనిపిస్తూ ప్రజలను మోసగిస్తున్నారు. వేదాంతం గురించి సరైన అవగాహన లేకుండా లేనిపోని మాటలు చెప్పి ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారు. అటువంటి వారిని నిరసిస్తూ మహాకవి డాక్టర్ ఉమర్ అలీషా సద్గురువర్యులు శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక 6వ పీఠాధిపతి సూఫీ వేదాంత దర్శనం అనే గ్రంథంలో జడాదేశము అనే శీర్షికలో ఆ అంశాన్ని ఉద్దేశించి ఇలా అంటున్నారు. వేదాంతం అని కొందరు ఈశ్వర జగత్ విభ్రాంత వాదంబులో పాదంబుంచి ఇహంబు మోక్షములకున్ పాడై మనశ్శక్తి సంపాదింపంచనక ఏవో పొల్లు పదముల్ వల్లించి యోగక్షయంబౌ దారిన్బడి మోసపోయి పైగా ఆర్తుర్గదా ధీరులన్. వేదాంతం అని చెప్తూ కొంతమంది ఈ ఈశ్వర జగత్తుల గురించి తెలియక విభ్రాంతులై వాదాల్లో చిక్కుకొని ఇహపరలోకాలు రెండింటికి చెడి మానసిక శక్తి పొందడానికి ప్రయత్నించకుండా ఏవో నిస్సారమైన మాటలు వల్లించి యోగం నశించిపోయే మార్గంలో పడి మోసపోతున్నారు. పైగా ధీరులైన జ్ఞానులను చూసి అరుస్తున్నారు కదా అని దీని భావము. ఈ పద్యాన్ని మరింత వివరంగా తెలుసుకుంటే, వేదాంతం అని కొందరు అంటున్నారు. లోకంలో ఎంతో మంది ఏం చేస్తున్నారు అంటే గురువులుగా వేషాన్ని ధరిస్తున్నారు. వేదాంతం గురించి ఏమీ తెలియకపోయినా బోధించడానికి వేషం కడుతున్నారు. వేదాంతం అనేది కేవలం ఒక శాస్త్రం కాదు, అది ఒక దివ్యమైన జీవన విధానం. కేవలం గ్రంథాలకు పరిమితమైనది కాదు, అది మన యొక్క జీవన విధానాన్ని సంస్కరించి ఒక గొప్ప దివ్యమైన ఆధ్యాత్మిక ప్రకాశాన్ని మనలో ఉదయింపచేసేదే వేదాంతం. మరి అటువంటి వేదాంతం గురించి తెలియకుండా ఏవో లేనిపోని మాటలన్నిటినీ కూడా కల్పించి అవే నిజాలుగా నమ్మిస్తూ అదే వేదాంతం అని కుహనా గురువులు లోకంలో ఎంతో మంది ఎన్నో ప్రబోధాలు చేస్తూ ఉన్నారు. వాటిని వింటూ ప్రజలు ఎంతో మంది మోసపోతూ ఉన్నారు. ఆ వేషధారణ చేసిన కపట గురువులు ఏం చేస్తున్నారు అంటే ఈశ్వర జగత్ విభ్రాంత వాదంబులో పాదంబుంచి ఈశ్వరుడు గురించి, జగత్తు గురించి ఎన్నో వాదాలు చేస్తూ ఉంటున్నారు. మరి వాస్తవంగా ఆధ్యాత్మిక జ్ఞానం కలిగిన వ్యక్తి, నిజంగా వేదాంత తత్వాన్ని తెలుసుకున్న వ్యక్తి, నిజమైన గురుస్థానంలో ఉన్న వ్యక్తి ఈ విషయాలన్నిటినీ కూడా తన సాధన ద్వారా అనుభవంలో తెలుసుకొని
వాటి యొక్క రహస్యాలను ఛేదించి తాను ఈశ్వర స్వరూపిగా పరిణమించి లోకానికి అంతటికీ కూడా సత్యాన్ని ఆవిష్కరింపచేసి చూపించడం జరుగుతుంది. కానీ కుహనా గురువులే వేషధారులై ఉన్నవారు ఈశ్వరుడు గురించి తెలియక, భ్రాంతి గురించి తెలియక, జగత్తు గురించి తెలియక, ఆధ్యాత్మికత అంటే ఏంటో కూడా తెలియక నిరంతరం మాయలో చిక్కుకుని అజ్ఞానంలో ఉంటూ ఆ అజ్ఞానాన్నే జ్ఞానంగా భావించి మోసపోతూ తమతో పాటు ఎంతో మందిని మోసపోయేలా చేస్తున్నారు. అటువంటి వారు ఏం చేస్తున్నారు? ఈ ఈశ్వర జగత్తులకు సంబంధించిన వాదాల్లో తెలియకుండానే ఆ వాదాల్లో చిక్కుకొని ఉండిపోతున్నారు. అలా చిక్కుకొని పాదం బుంచి ఇహంబు మోక్షములకున్ పాడై అంటున్నారు. ఇహపర లోకాలు రెండింట్లోనూ కూడా చెడిపోతున్నారు. ఇటు ఇహలోకంలో వారు గొప్ప స్థితికి వెళ్తున్నారా అంటే ఆ వాదాలు చేసుకోవడం వల్ల అశాంతి మాత్రమే మిగులుతుంది. వాదాల్లో ఎప్పటికీ కూడా సత్యం తెలియబడదు. వాదన ద్వారా కేవలం ఆ వాదనలో పాల్గొన్న ఇరుపక్షాల వారికి కూడా అశాంతే మిగులుతుంది తప్ప చమత్కారాలతో చేసుకున్న వాదంతో కాలం వృధా అవుతుంది తప్ప దానివల్ల అనుభవంలో కలుగవలసిన సత్యజ్ఞానం కలుగకపోవడం వల్ల ఇహలోకంలో ఇటు అశాంతిని పొందుతున్నారు. పరతత్వాన్ని కూడా తెలుసుకోకుండా పరతత్వ మార్గంలో కూడా వెళ్ళలేకపోతున్నారు. రెండింటిలోనూ కూడా చెడిపోతున్నారు. మనశ్శక్తి సంపాదింపంచనక మానసిక శక్తిని పొందడానికి ప్రయత్నించకుండా వ్యర్థులై నశించిపోతూ ఉన్నారు. మన మనసులో ఒక గొప్ప అద్భుతమైన దివ్యమైన శక్తి ఉంది. ఆ శక్తి ఉండడం వల్లే మనం అన్ని కార్యకలాపాలు చేయగలుగుతున్నాం. అన్ని రకాలైన ఆలోచనలు, ఊహలు మనలో ఏర్పడుతూ ఉన్నాయి. ఆ ఊహలకి, ఆలోచనలకి మూలంగా ఉన్న స్థానం ఏది, ఆ స్థానంలో ఉన్న దివ్యశక్తి ఏది అని ప్రయత్నించి అన్వేషణ చేసి సాధన చేసినట్లయితే మనలో అంతర్గతంగా ఒక గొప్ప శక్తి ఉంది అనే విషయం అవగాహన కాబడి ఆ శక్తిని నేను పొందగలిగినట్లయితే నేను దేన్నైనా సాధించగలను అనే మనోధైర్యం, మానసిక స్థైర్యం, గొప్ప మానసిక శక్తి మనకు కలుగుతాయి. మరి అటువంటి మానసిక శక్తిని పొందలేకపోవడానికి కారణం ఏంటి అంటే ఇటువంటి వేషధారులైన వారి మనస్సులో మాలిన్యాలు, కుతంత్రాలు, చెడు భావనలు, దురాలోచనలు ఉండడం వల్ల ప్రజల్ని మోసగించి ఏవో పొందాలనే కోరిక ఉండడం వల్ల వారి మనస్సు సత్యం వైపు వెళ్లకుండా అజ్ఞానంతో మానసిక శక్తిని పొందలేకుండా ఆ విధంగా వారు నశించిపోతున్నారు. అయినప్పటికీ కూడా వారు ఏం చేస్తున్నారు? ఏవో పొల్లు పదములు వల్లించి అంటున్నారు. ఏవో నిస్సారమైన మాటలు వల్లిస్తున్నారు. వారిని ఆశ్రయించిన శిష్యులందరికీ కూడా కూర్చోబెట్టి ఏవో వల్లించిన ఆ 4-5 మాటల్ని అప్పచెప్పేస్తున్నారు. చక్కగా ఆధ్యాత్మిక విధానంలో ఉన్న గురువులుగా ఎంతో మోసగిస్తూ ఉన్నారు. వారిని ఆశ్రయించిన శిష్యుల వద్ద నుండి ధన సంపదల్ని, వారి యొక్క కాలాన్ని అన్నిటినీ కూడా పొంది ఎన్నో రకాలైన వస్తువుల్ని కానుకల రూపంలో పొంది వారి జీవితాన్ని గడుపుతూ ఉన్నారు. ఏవో పొల్లు పదాలు అంటే ఆధ్యాత్మిక సాధనకు ఉపకరించని మాటలు. ఆ మాటల్లో అర్థం పర్థం ఏమీ ఉండదు. ఎందుకు అలా చెప్తూ ఉన్నారో దానికి హేతువు, దానికి ఒక సాధన, దానికి ఒక ప్రమాణం అంటూ ఏదీ ఉండదు. ఆ విషయాలన్నీ చెప్పడానికి మూలమైన సిద్ధాంతం ఏంటో కూడా ఉండదు. వారు ఏవైతే 4-5 విషయాలు వల్లించారో వాటిని అటు తిప్పి ఇటు తిప్పి వృధాగా కాలయాపనగా ఆ విషయాలన్నింటినీ కూడా చెప్తుంటారు. అదే వేదాంతం అని భ్రమ చెందుతూ ఉంటారు. అందరిలోనూ కూడా భ్రమ కలిగిస్తూ ఉంటారు. యోగక్షయంబౌ దారిన్పడి మోసపోయి అంటున్నారు. ఆ విధంగా యోగం నశించిపోయే మార్గంలో పడి మోసపోతున్నారు. ఇక్కడ యోగం అంటే ఆత్మజ్ఞానం సిద్ధించే ఒక గొప్ప స్థితిగా మనం భావించాలి. ఎందువల్ల అంటే ఇప్పటి వరకు కూడా చెప్పుకున్నట్లు ఆ కపట వేషధారులు యోగులై లేరు. యోగం సిద్ధించాలి అంటే మానసికంగా పవిత్రత, శీలము 2 ఉండాలి. ఈ 2 ఉన్నప్పుడే మనలో ఒక గొప్ప తపశ్శక్తి సాధన రూపంగా అది వ్యక్తమవుతూ మనల్ని యోగులుగా పరిణమింపచేస్తుంది. కానీ తెలియక
రకరకాల ప్రేలాపనలు చేసే వేషధారులకు మానసికంగా ఆ శక్తి ఉండదు కాబట్టి సహనము, పవిత్రత, శీలము మొదలైన ఆధ్యాత్మిక లక్షణాలు ఉండవు కాబట్టి వారికి యోగం సిద్ధించే అర్హత కూడా వారు కోల్పోతారు. అందువల్ల యోగక్షేమైన దారిలో పడిపోయి మోసపోతున్నారు. మోసపోయి ఊరుకుంటున్నారా అంటే కాదు, పైగా ఆర్తుర్ కదా ధీరులన్ అన్నారు. పైగా ధీరులైన జ్ఞానులను చూసి అరుస్తూ ఉన్నారు కదా అని వాపోతున్నారు తత్వవేత్త. ఎందుకు ఇలా చేస్తున్నారు అంటే, లోకంలో మనం చూసినట్లయితే ఏమాత్రం ఆధ్యాత్మిక దృక్పథం లేని వారు కూడా ఎన్నో పీఠాలు, సంస్థానాలు పెట్టి వారు చేసే విషయాలనే ఆధ్యాత్మికతగా బోధిస్తూ అవే నిజమైనవని అందరినీ నమ్మిస్తూ ఒక ప్రక్కన వారు సరైన మార్గంలో వెళ్లకుండా వారు చెడిపోతూ అందరినీ చెడగొడుతూ ఉన్నారు. దాంతోపాటు ఏ పీఠాలైతే, ఏ సంస్థానాలైతే, ఏ గురువులైతే, ఏ యోగులైతే, ఏ జ్ఞానులైతే నిజమైన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రబోధిస్తూ ఉన్నారో వారందరినీ కూడా దూషిస్తూ వీరు కాలం గడుపుతూ ఉన్నారు. ఎందువల్ల ఈ విధంగా చేస్తున్నారు అంటే, ఎదుటి వ్యక్తుల్ని దూషించినట్లయితే వారి వద్ద ఉన్న శిష్యులు కూడా ఇటువంటి కుహనా వేషధారుల్ని ఆశ్రయించాలి అని కోరుకుంటారేమో. ఆ విధంగా నిజమైన వేదాంత జ్ఞానులైన ఆధ్యాత్మిక తత్వవేత్తలైన వారిని కూడా ఈ కపట వేషధారులు నిందిస్తూ కాలం గడుపుకుంటూ ఉన్నారు. వారి పట్ల మాత్సర్యం చెందుతూ లోలోపల కృంగిపోతూ ఎంతో దైన్యమైన, ఎంతో భ్రాంతితో కూడుకున్న అజ్ఞానపరమైన జీవితాన్ని గడుపుతూ చివరికి నశించిపోతున్నారు. అందువల్ల అటువంటి వారి నుండి దూరంగా ఉండి నిజమైన జ్ఞాన మార్గంలో ప్రయాణం చేయాలి. ఈ పద్యం ద్వారా మనం ఏం తెలుసుకోవచ్చు అంటే, ఏవో కొన్ని మాటలు వల్లించి చెప్పే వేషధారులైన కపట యోగుల్ని, కపట గురువుల్ని చూసి వారిని గొప్ప వ్యక్తులుగా భావించి మోసపోకూడదు. మానసిక శక్తితో దివ్యమైన మహిమ, ఆత్మజ్ఞానం కలిగిన నిజమైన సద్గురువుల్ని ఆశ్రయించాలి. వారి కోసం అన్వేషణ చేయాలి. అటువంటి వారి ఆశ్రయంలో తరించే ప్రయత్నం చేయాలి. ఓం శ్రీ సద్గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. ఈనాటి ఈ సదస్సును శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ చతుర్థ పీఠాధిపతి శ్రీ కహెన్షావలి సద్గురువర్యుల వారి దివ్య ఆశీస్సులతో నిర్వహించుకున్నాము. వారికి ఇవే మా నమస్సుమాంజలులు. प्रज्ञानं ब्रह्मा